అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తలు శుభవార్తలా? అశుభవార్తలా? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు? వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వాళ్ళ వారికి రేపటి రోజున ఎంతో అద్భుతమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక వ్యక్తి వలన మీ జీవితం అనేది కొంతమేరకు పూర్తిగా మారిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా మీకైతే అర్థమవుతుంది. ఎలాంటి విషయమైనా సరే ఈరోజు మీరు చాలా ఈజీగా అయితే చేసుకుంటూ పోతారు. ఏదైనా సరే కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఏమీ చేయలేను, ఇది ఏమన్నా చేయాలని చెప్పి ఒక ధీమా అనేది ఈరోజు వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది. ఏదైనా కానీ ఈరోజు సాధించగలిగేటువంటి ఒక నమ్మకం, పట్టుదల అయితే మీరు చాలా బాగా రెట్టింపు అవుతుంది. అయితే ఇతరుల నుండి మీరు కొన్ని విమర్శలను కూడా ఈరోజు తీసుకోబోతున్నారు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈరోజు కొన్ని పరిస్థితుల ద్వారా కొంతమంది వ్యక్తులతో విమర్శించేటువంటి పరిస్థితిలోకి దిగబోతున్నారు. మీకు ఈ విధమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా స్పెషల్ వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తి వారికి ఎక్కువగా ఈరోజు అసలు సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇచ్చి మరీ కోరి మరీ అనవసరమైనటువంటి విమర్శల పాలవ్వకండి. మిమ్మల్ని చూస్తేనే గుండెల్లో దడపడుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక రకంగా మీకు చాలా వరకు చెప్పాలంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎదుటి వ్యక్తులు చాలా అంటే చాలా ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. మీలాగా ఉండాలని చెప్పి చాలా ధీవిగా చక్కగా హుందాగా ఉండాలని చెప్పి దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు కూడా చాలా గంభీరంగా అయితే ఎదుటి వ్యక్తులకు కనబడుతూ ఉంటారు. మీ యొక్క శత్రుత్వాన్ని అయితే అదే మీకు కొని తెచ్చి పెడుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఎవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోరు. మిమ్మల్ని చూసినప్పుడు వ్యక్తులు భయం, బిడియం కూడా కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎక్కువగా భయపడతారని అయితే చెప్పుకోవచ్చు. జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. అది కూడా ఒక వ్యక్తి కారణంగా. ఆ వ్యక్తి మీ జీవితంలో పూర్తిగా మార్చబోతున్నారు. మీలో కోపం కాస్త వారితో జాగ్రత్తగా ఉండమని అయితే జ్యోతిష నిపుణులు సైతం చెప్పబోతున్నారు. అందరిపై కూడా మీరు ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో అయితే కలిగి ఉంటారు. అయినా కూడా చాలా స్నేహపూర్వమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. కాదని చెప్పడం లేదు, కానీ అందరిలో కూడా సమానమైన దృష్టి అయితే చూస్తారు. పైకి చూడడానికి గంభీరంగా ఉన్నా కూడా మీ మనసు అనేది చాలా వెన్నలాంటిది. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేరు. వెంటనే రియలైజ్ అయిపోతారు. అయితే మీరు మిమ్మల్ని బాధపడే ఉగ్రవతాన్ని బయటపెట్టే అనవసరంగా ఎవరితో అస్సలు మాట్లాడరు. మీకు కోపం తెప్పించే విధంగా ఎవరైనా కానీ మీతో నడుచుకుంటే మాత్రం వారిని అస్సలు విడిచిపెట్టరు. వాస్తవానికి చెప్పాలంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. మీకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో వారైతే మీరు మిమ్మల్ని నొప్పిస్తే మాత్రం మీరు అసలు కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. ఈ రోజున ఏంటంటే చాలా అంటే చాలా మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కనుక దూర ప్రాంతాలకు కూడా మీరు ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకున్న చాలా చక్కని సదవకాశం, సురక్షిత ప్రయాణాలు అయితే కొనసాగించవచ్చు. ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా అయితే మీ యొక్క కోపాన్ని, ఆందోళనను కూడా అలాగే మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లను కూడా ఈరోజు మీరు దూరం చేసుకోవడానికి వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. ఆధ్యాత్మిక పరంగా యోగా చేయడం కానీ లేదా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వలన మీలో ఉన్నటువంటి ఒత్తిడి కూడా పూర్తిగా దూరం చేసుకున్న వారైతే అవుతారు. పని ఒత్తిడి వలన మీలో ఏర్పడినటువంటి అలసట, నీరసం కూడా పూర్తిగా తొలగిపోబోతాయి. దీనికి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తే సరిపోతుంది. ఇక చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని మీరు గడపడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా దూరం అవుతుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇటువంటివన్నీ చేయడం వల్ల మీ మనసు కాస్త ప్రశాంతత అయితే కోరుకుంటుంది. అలాగే శత్రువులు మిమ్మల్ని పనుకట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒకటి ఉద్దేశించి మిమ్మల్ని అంటము, మిమ్మల్ని కించపరచటము, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్లాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి మీరు అస్సలు లొంగకండి. ప్రతి విషయాన్ని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కోపానికి అయితే అస్సలు గురి కాకండి. మీరు ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచనల విధంగా అయితే పదును పెట్టండి. అలాగే దెబ్బతీయాలనుకునే వాళ్ళని మాత్రం మనం దెబ్బతీసే విధంగా ఆలోచనలు కానీ ఒక పనితీరు కానీ ఉండాలని అయితే మీరు తెలుసుకోవాలి. సమాజంలో మన చుట్టూ ఉన్న మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారనేది కూడా మనం కాస్త తెలుసుకోవాలి. కొంతమంది మనల్ని తెలియకుండానే మట్టి కరిపిస్తూ ఉంటారు. అటువంటి వారితో మనమే
మనతో మంచిగా ఉంటూనే, మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే, మనతో మంచిగా నడుస్తూనే నటిస్తూ ఉంటారు. అటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని చాలా రకాలుగా చెప్పి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారితో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారితో ఎప్పటికైనా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక అటువంటి వారి యొక్క మనస్థితి మనం తెలుసుకొని వారి యొక్క ప్రవర్తన మనం గ్రహించి పక్కకు జరగడం ఎంతైనా అవసరం అనేది చెప్పుకోవాలి. ఈ రోజున ముఖ్యంగా మీ కుటుంబంతో కాలక్షేపం అనేది చాలా అద్భుతంగా గడిచిపోతుంది. మీరు ఇంకాస్త ఎక్కువ దృఢ సంకల్పంగా అయితే యోగా వంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క పనితీరు మీకు అంతా కూడా చాలా సజావుగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క మనసు కూడా ఎంతో ప్రశాంతత లోనవుతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా స్థిమితంగా ఉంటాయి. అలాగే ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీరు గురికాక తప్పదు. అయితే మీరు ఎక్కువగా ఏంటంటే కొన్ని టెన్షన్స్ అనేది పడుతూ ఉన్నారు. ఆలోచన పెట్టుకొని ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. చాలా సింపుల్‌గా మంచి ఆలోచనలు చేయండి. జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఏది వచ్చినా కూడా మన మంచికే, మనం ఏం చేయలేం, మన చేతిలో ఏముందని చెప్పి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకొని కాస్త నిర్మలంగా ఆలోచించండి. విపరీతమైనటువంటి సంఘటనలను ఆలోచించి విధంగా మీ యొక్క మెదడుకు అయితే పని చెప్పండి. కోపానికి, మానసిక ఒత్తిడిని, మానసిక స్థితిని అర్థం చేసుకొని కాస్త కంట్రోల్లో మీరే స్థిమితంగా ఉండాలి. కొంతమంది చెడ్డ వ్యక్తులు ఎవరైనా తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, మిమ్మల్ని కావాలని కొంతమంది సమాజంలో రెచ్చగొట్టేటువంటి పేరుని చెడగొట్టాలని చెప్పి కాపు కాసుకున్న వాళ్ళని మీ దగ్గరలోనే ఉన్నారు. అటువంటి వారిని అందరినీ మీరు గుర్తించి వారికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. వారితో అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. కాస్త మీ జీవితంలో కొన్ని చెడు మార్పులు కూడా ఎదురవ్వబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల యొక్క విషయాల్లో అనవసరంగా ఈ రోజున మీరు తలదూర్చకండి. అలాగే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈరోజు చాలా అద్భుతంగా కనబడబోతుంది. ప్రతికూలతలు అనేవి చాలా ఎక్కువగా కనిపించడం లేదు. కానీ ఈరోజు మీ యొక్క జాతక ఫలితంలో ఒకవేళ కనిపించినప్పటికీ కూడాను మీకు సమయం అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించటం, ముఖానికి సింధూరం ధరించటం, బయటకు వెళ్లే ముందు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని జపించటం, హనుమాన్ చాలీసా పఠించుకుంటూ వెళ్ళడం ద్వారా మీరు బయటకు వెళితే పనులన్నీ సజావుగా అయితే సాగుతాయి. తప్పకుండా దగ్గరలో ఉన్న ఆలయ దర్శనాన్ని చేసుకోవడం, గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఈరోజు మీరు తప్పకుండా పొంది తీరుతారు. మనసంతా మీరు తప్పకుండా తేలిగ్గా అయితే అవుతుంది. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, మీ దృష్టి ఏదైతే ఉందో, మీ దృష్టి ఏ పనులపై ఉందో దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టడం. అనవసరంగా ఒకటి వాళ్ళు చెప్తే ఒకటి వీళ్ళు చెప్తారు, ఇలా నానా రకాల ఆలోచనలు చేయాల్సిన పనినైతే మర్చిపోకండి. ఇంట్లో సభ్యులు కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలు చేసి మీ ఆలోచనలో ఉన్నటువంటి బాధను, ఆనందాన్ని భగవంతుడి దగ్గర పంచుకుంటారని అయితే చెప్పుకోవాలి. తప్పకుండా మీరైతే రేపటి రోజున మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా చేసుకోవాలి. దేవతారాధన మనం చేసుకోవడం వల్ల మన జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి వచ్చి మన జీవితాన్ని మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ స్పెషల్ వ్యక్తి ఎవరంటే కనుక మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి అయితే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు. గతంలో వారు ఇంకా చాలా అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే ఆ వ్యక్తి అనేది ప్రవేశించడం అసంభవం అని చెప్పేసి మీ యొక్క మైండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ రోజున తిరిగి మరలా మీరు మర్చిపోయిన వ్యక్తి మరలా మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతున్నారు. అది మీ స్నేహితుడా, ప్రేమికురాలా, లేదా ఇంకెవరైనా ఆప్తురాలా అనేది అయితే మీకు సంబంధించినటువంటి విషయము. అది మీ యొక్క జీవితంలో గతంలో మర్చిపోయినటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. దాని వలన మీ యొక్క మనసు అనేది చాలా ఒత్తిడికి గురి కాకుండా రిలీఫ్గా ఉండే, అసలు ఊహకి అందనటువంటి వ్యక్తి, పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అయితే జరుగుతుంది. ఇది మరలా మీరు తీరుకోలేని ఒక వ్యక్తి పట్ల ప్రేమానురాగాలు తెలియనటువంటి ఒక నూతన ఉత్సాహం అనేది మీకు రెట్టింపు అవుతుంది. ఈ విధంగా ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మీ నుండి దూరమైన వ్యక్తి అయితే తిరిగి మరలా మీ దగ్గరకైతే రాబోతున్నాడు. మనం చెప్పుకున్న దేవతారాధన అంతా మీరు చేసుకోవడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, అపోహలు, ఆటంకాలు అన్నీ అయితే తొలగిపోతాయి. శత్రుపీడలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.